నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ లక్ష్మణ్ మహాదేవ్. ఈరోజు రెసిపీ మిక్సీ కా సలాడ్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి కాస్త వేపాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత అందులో కొన్ని కాజు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి దూరగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత 1.5 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ గసగసాలు వేసి అన్నిటినీ దూరగా వేపాలి. అన్నిటినీ దూరగా వేపి స్టవ్ ఆఫ్ చేసి అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఎండు కొబ్బరి, కొన్ని మెంతులు వేసి అవి కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపి అందులో ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా కలిపి అవంతా కలిసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి మొత్తాన్ని అందులో కలిసేలాగా కలపాలి. అది మొత్తం కలిసిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే కొద్దిగా దగ్గర పడి ఉంటుంది. దగ్గర పడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ వేసి మొత్తం కలిసే వరకు కలపాలి. అది మొత్తం బాగా కలిసిన తర్వాత మన గ్రేవీకి సరిపడా వాటర్ పోసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మన గ్రేవీ ఎంత కావాలనుకుంటే అన్ని వాటర్ వేసుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే అది ఉడుకుతుంటుంది. ఉడికేటప్పుడే కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు అలాగే ఉడకనిస్తే మన గ్రేవీకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. చూసారు కదా, గ్రేవీ అలాగొస్తే సరిపోద్ది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ మిర్చి కా సలాడ్ రెడీ అయిపోయినట్లే.